మళ్ళీ ఒక టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. సంపద కొద్దిగా ఉంది, ఖర్చులేమో అధికమవుతున్నాయి, చేసిన జీతం సరిపోవట్లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కంప్లీట్ సొల్యూషన్ దొరికినా దొరకకపోయినా ఒక చిన్న పరిష్కారం, చిన్న చిట్కా నేను చెప్తాను. మీరు ఉపయోగపడితే అలవాటు చేసుకోండి. ఏం లేదు, ప్రతి నెల మనం ఖర్చులు చేస్తూ ఉంటాం. ఒక డైరీ తీసుకోండి. ఆ డైరీలో ఎలాగో ఖర్చులు రాస్తూ ఉంటారు. ఇంకో సైడు అనవసరపు ఖర్చులు అని రాయండి. ఆ అనవసరపు ఖర్చులలో మీకు ఏదైనా ఎంటర్టైన్మెంట్కు, కొందరికి సినిమా అధికంగా చూస్తారు, అలా అధికంగా చూడొద్దు అనుకుంటే ఆ అనవసరపు ఖర్చుల్లో రాయండి. ఇంకొకటి, చాక్లెట్స్ అధికంగా తింటారు, అది కూడా అనవసరపు ఖర్చు అనుకుంటే అందులో రాయండి. ఇంకొకటి, ఎంటర్టైన్మెంట్ విపరీతంగా, అంటే ఎగ్జాంపుల్, మనం ఒక చోటుకి వెళ్ళాలి, ఒక పని చేసుకొని రావాలి, కానీ మనం ఆ పని ఒకటి చేస్తే 3-4 చోట్లలో అంటే ఫ్రీ విజిట్, అంటే అనవసరంగా మనం అక్కడ పని లేకున్నా కానీ అక్కడికి వెళ్ళి వస్తాం, దానికి పెట్రోల్ వేస్ట్ అయిపోతుంది, అది కూడా అనవసరపు ఖర్చులో రాయండి. ఇంకా నెల సామాన్ తీసుకుంటాం ప్రతి నెల. తీసుకున్నప్పుడు అనవసరంగా మనం ఏమేమి తీసుకున్నామో ఆ అనవసరం ఖర్చుల్లో లిస్ట్లో అవన్నీ ఎక్కియండి. నెల కంప్లీట్ అయ్యేసరికి అవన్నీ టోటల్ చేయండి. ఏది మీకు మంత్లీ ఫస్ట్ డేట్ నుంచి 30 డేట్ వరకు ఏవేవైతే అనవసరపు ఖర్చులు అనుకున్నారో మీరు, అవన్నీ ఒక లిస్టు రాసుకొని ఉంటారు. అవన్నీ మంత్ ఎండ్కి టోటల్ చేయండి. ఆ టోటల్ ఎంత అవుతుందో చూడండి. కొందరికి వేలల్లో కావచ్చు, కొందరికి లక్షల్లో, అంటే అందరికి కాకపోవచ్చు, వేలల్లో కావచ్చు. అలా అనవసరపు ఖర్చు టోటల్ చేసిన తర్వాత మీకు మంత్ ఎండ్లో తెలుస్తుంది, ఓహో నేను ఇంత ఖర్చు పెట్టానా, నా జీతం ఏమో ఇంత, కానీ నేను అనవసరంగా ఖర్చు చేసింది ఇంత అని అప్పుడు మీకు రియలైజేషన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఆ తప్పు మీకు రిపీట్ కాకుండా చూసుకోండి. ఆ తప్పుకు అలా రాస్తూ పోతే, అలా అనవసరపు ఖర్చులు రాస్తూ పోతే మీరు అనవసరపు ఖర్చులు చేయకుండా కంట్రోల్లో ఉంటారు. లేకుంటే అదే విధంగా జరుగుతూ పోతే ఆదాయం ఏమో తక్కువ ఉంటుంది, ఖర్చులేమో అధికమవుతాయి. కాబట్టి ఇలా అనవసరపు ఖర్చులు ప్రతి నెల అంటే రాస్తూ పోండి, అప్పుడు మీకు ఏర్పడిపోద్ది. ప్లీజ్ ఈ ఐడియా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చిన్న తప్పులు ఉంటే క్షమించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.